పలుకుతాను నిర్దేశించుకున్నారు. నుంచున్నటువంటి మహారాజు గారు ముందుగా వాళ్ళందరినీ ఉద్దేశించి నేనేమి మీకు ఉపదేశం చేసేవాడిని. ఎవరైనా సరే స్వధర్మాచరణ చేయటం తప్పనిసరి. స్వధర్మాచరణ చేయడం ద్వారా ఎవరికి వారు ఉత్తమ ఫలితాలను పొందుతారు. వారిని స్వధర్మాచరణలోకి ప్రోత్సహించే వారు కూడా ఉత్తమ స్థాయి ఫలితాలను అందుకుంటారు అని ఈ స్వధర్మాచరణ చేసేవారిని చేయించేవారిని ఇద్దరిని కూడా ఉత్తమ గతులకు చేరుస్తుంది. అదేవిధంగా దీన్ని ఆమోదించే వాళ్ళు కూడా సత్ఫలితాలను పొందుతారు అనేటువంటి విషయాన్ని నేను చెప్పాడు. అందరూ ధర్మాచరణను నిష్కామంగా చేసి తీరవలసిందే అనే విషయాన్ని నొప్పించారు. ధర్మాచరణం తప్పనిసరిగా చేయవలసిందే అని విన్న వెంటనే ధర్మం అంటే ఏదో వేదాలలో చెప్పినటువంటి క్రియలు, ఆ వేదాలలో చెప్పినటువంటి ఆ క్రియలను చేస్తే సత్ఫలితాలు అందుతాయి అని మీరు అంటున్నారు. ఆ సత్ఫలితాలు అందుతాయి అనే విషయంలో నమ్మకం ఏమిటి? సత్ఫలితాలు ధర్మానికి దక్కవలసినటువంటి ఫలితాలు దక్కి తీరుతాయి అని విశ్వసించడం ఎలా అనే ప్రశ్నలు చాలామందిని బాధిస్తాయి. బాధించేటువంటి ప్రశ్నలకు నేను సమాధానం వివరంగా చెప్తాను అని మహారాజు గారు ప్రారంభిస్తున్నారు. అస్తి యజ్ఞమతిర్నామ కేషాంచ గర్భసత్తమా ఇహామప్రచలక్ష్యంతే జ్యోత్స్నామత్య క్వచిత్ భువః. అర్హసత్తమా పూజ్యులలో కల్లా చాలా పూజ్యులైనటువంటి ఓ సభ్యులారా, అస్తి యజ్ఞపతిర్నామ, మీరు చేసేటువంటి యజ్ఞాలకు, మీరు చేసేటువంటి ధర్మాచరణకు ఫలితాన్ని ఇచ్చేటువంటి యజ్ఞపతి ఒక ఆయన ఉన్నాడు, తప్పనిసరిగా ఉన్నాడు. ఆయన ఉన్నాడు అని ఎలా నమ్మటం అంటే వేరే నమ్మకం అక్కర్లేదు, వేరే వెతుక్కోనక్కర్లేదు. ఈ విశ్వాన్ని, ఈ సృష్టిని ఒక్కసారి పరిశీలించి చూస్తే చాలు నమ్మకం కలుగుతుంది. ఇహ అముత్రచ లక్ష్యంతే, ఈ సృష్టి చాలా విస్తృతంగా ఉంది. మనకు కనిపించే ఈ లోకంలో విచిత్రమైన సృష్టి ఉంది. అముత్రచ, మనకు కనిపించని లోకాల్లో కూడా ఎన్నెన్నో సృష్టిలు ఉన్నాయి అని చెప్తున్నాను. ఇహ అముత్రచ లక్ష్యంతే, కొన్ని ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి, కొన్నేమో వినికిడికి తెలుస్తున్నాయి, వింటే అర్థమవుతున్నాయి. ఈ విచిత్రాలు, విచిత్రమైనటువంటి ఈ సృష్టిలో భాగాలు, వీటన్నిటికీ నిర్మాత ఎవరు? ఇహ అముత్రచ లక్ష్యంతే జ్యోత్స్నామత్య, ఆ విచిత్రమైనటువంటి భాగాలేవి వాటంతటా అవి ఏర్పడగలిగినవి కావు. జ్యోత్స్నామత్య, రకరకాలుగా అందంగా తీర్చిదిద్దినటువంటివి, చాలా ప్రకాశవంతంగా ఉండేటువంటివి. అవి ఈ లోకంలోనే ఉన్నాయి, పై లోకాల్లోనే ఉన్నాయి. ఈ జ్యోత్స్నామత్య క్వచిత్ భువః, ఈ సృష్టిలోని అందమైన భాగాలు లేదా ఈ సృష్టిలోని కాంతివంతమైనటువంటి భాగాలు, ఈ సృష్టిలోని విచిత్రమైనటువంటి అంశాలు, వీటన్నిటికీ నిర్మాత ఎవరు? ఈ సృష్టి మొత్తానికి కలిపి నిర్మాణకర్త ఎవరు అంటే మనం ఒకసారి ఈ విశ్వాన్ని పరిశీలించి చూస్తేనే అర్థమైపోతుంది. ఈ విచిత్ర విశ్వానికి నిర్మాత ఒక ఆయన తప్పనిసరిగా ఉండాలి. ఆయనే పరమేశ్వరుడు, ఆయనే యజ్ఞపతి, ఆయనే ఈ ఫలితాలన్నింటినీ ఇచ్చేవాడు. ఆయన ఈ ఫలితాలన్నింటినీ ఇచ్చేవాడు అనడానికి నిదర్శనంగా కూడా ఇదే విశ్వాన్ని చూసుకోవచ్చు. ఈ విశ్వం ఎంతో మందికి ఎన్నో రకాల అనుభవాలను ఇస్తుంది. ఈ విశ్వంలోని ప్రతి భాగము ఎవరో ఒకరికి ఏదో ఒక సుఖాన్నో కష్టాన్నో ఇచ్చేది. ఈ విశ్వంలోని ప్రతి భాగము రకరకాల వ్యక్తులకి రకరకాలుగా సుఖాన్ని దుఃఖాన్ని కలిగిస్తుంది. ఇలాంటి అంశాలన్నింటినీ కనుక ఒకసారి గుర్తు చూసుకుంటే ఈ సృష్టిలోని ప్రతి భాగము కూడా ఏదో ఒక కర్మకు ఫలితాన్ని అనుభవించడం కోసం వచ్చింది. ఆ ఫలితాన్ని అనుభవించడం కోసమే, కర్మ ఫలితాన్ని ఇవ్వడం కోసమే సృష్టికర్త సృష్టిలోని ఈ భాగాన్ని తయారు చేశాడు. అది తేలిపోతుంది. ఇలా తేలినప్పుడు సృష్టికర్త సృష్టిలోని మానవులకు వాళ్ళు చేసినటువంటి కర్మలకు ఫలితాలను ఇవ్వడానికే సృష్టిలోని ఈ అంశాలన్నింటినీ ఇలా నిర్మాణం చేసి పెట్టాడు అని కనుక అర్థం చేసుకుంటే అస్థి యజ్ఞపతిర్నామ అని తెలిసిపోతుంది. కర్మఫల ప్రదాత ఒక ఆయన ఉన్నాడు అని నిర్ణయం అయిపోతుంది.